హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణ్ గిక్స్ తెలుగు ఛానల్. మీరందరికీ ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను చూడండి. నా ఏజ్ ఎంత అనుకుంటున్నారు? నా ఏజ్ ఒక 10,000 సంవత్సరాలు. ఇది నిజమే. నమ్మలేకపోతున్నారు కదా? నిజమేనండి. నా బాడీ వయసు ఇప్పుడు జస్ట్ 35 ఇయర్స్, బట్ నా సోల్ యొక్క ఏజ్ 10,000 ఇయర్స్ కంటే ఇంకెక్కువగా ఉంది. నమ్మలేకపోతున్నారా? మరైతే ఈ వీడియో పూర్తిగా చూడండి. మీ వయసు ఎంతనో మీరు తెలుసుకున్న తర్వాత కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. వెల్కమ్ డియర్ ఫ్రెండ్స్. మనిషి జీవితంలో అత్యంత పెద్ద ప్రశ్న ఏంటంటే మరణం తర్వాత ఏమవుతుంది? మనకు తెలిసింది ఒకటే, శ్వాస ఉంటే జీవితం, శ్వాస ఆగిపోతే మరణం. కానీ నిజంగా అంతేనా? ఒక మనిషి చనిపోయినప్పుడు అతడు పూర్తిగా అంతరించిపోతాడా, లేక అతనిలో ఇంకేదైనా కొనసాగుతుందా? ఈరోజు మనం జీవితం, మరణం, కర్మ, పునర్జన్మ, అదేవిధంగా ముక్తి గురించిన ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక దృష్టికోణాన్ని తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి. ఎందుకంటే ఈ అవగాహన మీ జీవితాన్ని చూసే కోణాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మొదటగా జీవం అంటే ఏంటి? సాధారణంగా మనం ప్రాణం ఉన్న దాన్ని మాత్రమే జీవం అంటాం. కానీ ఆధ్యాత్మిక దృష్టిలో చూస్తే గాలి సజీవమే, నీరు సజీవమే, భూమి సజీవమే, రాయి కూడా సజీవమే. ఈ విశ్వంలో అసలు నిర్జీవం అంటూ ఏదీ లేదు. తేడా కేవలం చైతన్య స్థాయిలలో మాత్రమే ఉంటుంది. ఒక చెట్టు తన స్థాయిలో జీవిస్తుంది, ఒక జంతువు తన స్థాయిలో జీవిస్తుంది, మనిషి తన స్థాయిలోనే జీవిస్తాడు. కానీ మనిషికి ఉన్న గొప్ప వరం ఏంటంటే చేతన సంకల్పం. తాను ఏం చేయాలో తానే నిర్ణయించుకునే శక్తి మనిషికి ఉంటుంది. ఒకసారి మీరు ఆలోచించండి, మీరు తినే ఆహారం కొన్ని గంటల్లో మీ శరీర భాగంగా మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మామిడి పండు తింటే మీరు మామిడి పండుగా మారరు, అది మీ శరీరంగా మారుతుంది. ఎందుకు? ఎందుకంటే మీలో ఒక శక్తివంతమైన స్మృతి నిర్మాణం ఉంది. అదే మీ శరీరాన్ని, మీ వ్యక్తిత్వాన్ని, మీ ఆలోచనలను, మీ సజీవ విధానాన్ని నిలబెడుతుంది. ఈ స్మృతే మీ జీవితానికి పునాది. అసలు మరణం అంటే ఏంటి? మరణానికి డెఫినేషన్ మనం ఇప్పుడు చూద్దాం. సాధారణంగా మనం మరణాన్ని అంతం అనుకుంటాం. కానీ ఆధ్యాత్మిక దృష్టిలో మరణం అంటే జీవం పూర్తిగా అంతరించిపోవడం కాదు, ఒక నిర్దిష్ట రూపంలో ఉన్న జీవశక్తి విచ్ఛిన్నమైపోయి శరీరం మట్టిలో కలుస్తుంది. కానీ దాన్ని నిలబెట్టిన కొన్ని ఎనర్జీస్ ఉంటాయి, నశించకుండా ఇంకా సజీవంగానే ఉంటాయి. ఒకసారి మీరు ఊహించండి, మీ జీవితం ఒక సబ్బు బుడగ. ఆ సబ్బు బుడగలో ఉన్న గాలి అనేది ప్రాణశక్తి. ఆ బుడగని కప్పి ఉంచిన పొర ఏదైతే ఉంటుందో అది మీ యొక్క కర్మలు, మీ యొక్క జ్ఞాపకాలు, మిమ్మల్ని గుర్తించే మీరు ఎమ్మెల్యే అనో, ఎంపీ అనో, ఇంకా సో అండ్ సో ఏదైనా సరే. సో మనిషి, చెట్టు, రాయి ఇవన్నీ కూడా వేర్వేరు రకాల బుడగలుగా ఉంటాయి. సో మనిషి అనే బుడగ మాత్రం ప్రత్యేకమైంది. ఎందుకంటే దాని లోపల కర్మల యొక్క అల్లిక ఉంటుంది. అది దేహం నశించిన తర్వాత కూడా కొనసాగుతుంది. సో అందుకనే మనిషి చనిపోగానే అన్నీ పూర్తిగా అయిపోయాయి, అంతం జరిగిందని అనుకోకూడదు. సో ఇప్పుడు మరి పునర్జన్మ ఎందుకు జరుగుతుంది? ఒక మనిషి మరణించినప్పుడు శరీరం అనేది కాలిపోతుంది లేదా సమాధి అవుతుంది, మట్టిలో కలిసిపోతుంది. బట్ అతని యొక్క జ్ఞాపకాలు, అతని యొక్క చేతన స్మృతులు అనేవి ఎక్కడికి వెళ్ళిపోతాయి? సో అతని చేతన స్మృతులు కూడా బాడీతో వెళ్ళిపోతాయి, ఉపచేతన స్మృతులు కూడా వెళ్ళిపోతాయి. కానీ అతను చేసిన ఒక డీప్ లోతైనటువంటి కర్మల యొక్క జ్ఞాపకాలు అలానే మిగిలిపోతాయి. అదే మరో దేహాన్ని వెతుక్కుంటూ వెళ్తుంది. అదే పునర్జన్మకు కారణమవుతుంది. మరణం అనేది అంతం కాదు, అది ఒక మార్పు. ఈ బాడీ నుండి నేను ఇంకో బాడీకి మారబోతున్నాను అతి త్వరలో. ఆధ్యాత్మిక సాధన చేసే వాళ్ళ యొక్క అసలు లక్ష్యం ఏంటి అంటే, చాలామంది ఏమనుకుంటారు, ధ్యానం చేయడం ప్రశాంతత కోసం, యోగా అంటే ఆరోగ్యం కోసం, సాధన అంటే దేవుణ్ణి చేరుకోవడం కోసం అనుకుంటారు. కానీ నేను నిజమైన అర్థం చెప్తాను చూడండి. సాధన యొక్క అసలు లక్ష్యం ఏంటంటే మీ యొక్క కర్మల గోడలను పలచగా చేయడం, బలంగా ఉన్న గోడల్ని ఈజీగా చేయడం, మీలో ఉన్న ప్రాణశక్తిని ఇంకా విస్తరించడం. సో ఇప్పుడు అసలు ముక్తి అంటే ఏంటి మరి? మరొక మంచి జన్మ పొందడం కాదు, స్వర్గానికి వెళ్ళడం అసలే కాదు. కర్మల గోడ అనేది పూర్తిగా కరిగిపోయి ఆ బుడగ పలికిపోవడం. అప్పుడు వ్యక్తిగత గుర్తింపు అనేది ఏముండదు, జననం ఉండదు, మరణం ఉండదు. మిగిలేది కేవలం ఆ యొక్క దివ్యశక్తి, అనంత చైతన్యం మాత్రమే ఉంటుంది. దీనినే యోగ సంప్రదాయంలో బుద్ధుడు నిర్వాణం లేదా ముక్తి అని పిలిచారు. కాబట్టి మిత్రులారా, మీరు ఈ శరీరం కాదు, మీరు ఈ ఆలోచన కాదు, మీరు ఈ వ్యక్తిత్వం కూడా కాదు. ఇవన్నీ ఒక బుడగపై ఏర్పడినటువంటి తాత్కాలికమైన పొరలు మాత్రమే. జీవితం యొక్క అసలు ప్రయాణం మీ బుడగను మరింత పెద్దదిగా చేయడం కాదు, దాని గోడలను అంత పల్చగా చేయడం.
ఒకరోజు అది దానంతట అదే అనంత లోకంలో కలిసిపోయేలాగా చేయడం. అదే ఆధ్యాత్మిక యొక్క పరమ లక్ష్యం. అదే జనన మరణాల బంధానికి ముగింపు. అదే నిజమైన స్వేచ్ఛ. ఈ వీడియో గనుక మీకు చాలా విలువైనదిగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి లోతైన ఆధ్యాత్మిక జ్ఞానం కోసం అరుణ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరెక్కడ తెలుసుకున్నటువంటి అనేక సీక్రెట్స్ని ఈజీగా ఇక్కడ తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ అరుణ్, ది లా ఆఫ్ డివైన్ రిసొనెన్స్. జూన్ మంత్కి సంబంధించి 21 డేస్ స్పిరిచువల్ అవేకనింగ్ క్లాసెస్ జరుగుతున్నాయి. వివరాల కోసం ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి.